నమస్తే. ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు విద్యార్థులంతా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి? నిరుద్యోగులంతా కూడా ముఖ్యమంత్రికి ఎందుకు వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇస్తా ఉన్నారు? ఒక పక్కన దీక్షలతోటి అట్టడుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మోతీలాల్ అన్నటువంటి ఒక నిరుద్యోగి వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. గాంధీ ఆసుపత్రిలో ఆయన ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు దీన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక పక్కన అధికార పక్షం సైతం నిన్న స్పందించడం జరిగింది. అధికార పక్షం నుంచి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్తో పాటు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సైతం నిన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడంతో పాటు దీక్ష విరమింపజేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనతో పాటు ఓయూ విద్యార్థి నేత, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న ఆయన స్వయంగా మోతీలాల్ దగ్గరికి వెళ్ళి దీక్ష విరమింపజేయాలని చెప్పేసి కోరడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంది, ప్రభుత్వం మరి వీళ్ళను ఎందుకు అక్కడికి పంపించాల్సి వచ్చింది, వీళ్ళు ఏమని హామీ ఇవ్వడం జరిగింది, ఎందుకు ఆయనే దీక్షను విరమింపజేయాలన్నట్టు చేయట్లేదు అన్నటువంటి దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నిన్న మీరు ప్రత్యక్షంగా బల్మూరు వెంకట్తో పాటు రియాజ్తో మీరు కూడా వెళ్ళడం జరిగింది, మీరు మాట్లాడడం జరిగింది. ఎందుకు 6 నెలల కాలంలోనే ప్రభుత్వం పైన నిరుద్యోగులంతా కూడా ఇంత వ్యతిరేకత ఎందుకు అని అనుకుంటా ఉన్నారు? మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, అదేవిధంగా వాయిదాలు కూడా గ్రూప్ 2 పరీక్ష తేదీలు కూడా వాయిదా వేయాలని ఒక ప్రధానమైన డిమాండ్తోని, అదేవిధంగా డిఎస్సి పోస్టులు కూడా పెంచాలి, వాయిదా వేయాలని ఒక రకరకాల ఒక పారదర్శకమైనటువంటి కొన్ని డిమాండ్లతోనే అతను దీక్ష చేస్తుండు వారం రోజులుగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన గొంతు విప్పి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులుగా నిరుద్యోగ సైరని పేరుతోని నిరుద్యోగ విద్యార్థి గర్జనలు పెట్టి నిరుద్యోగ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మనము అధికారంకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లాగా కాకుండా మనం నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని కడుపులో పెట్టి చూసుకోవాలనే భావనతోనే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా బల్మూరు వెంకట్ గారిని ఫోన్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చనగాని దయాకర్తో పాటు బాలలక్ష్మి కానీ, రియాజ్ సార్ కానీ, ఇంకా ఉన్నటువంటి మానవతరా వీళ్ళందరూ కలిసి మీరందరూ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మోతీలాల్ని కలవాలి, అసలు వాస్తవంగా ఏందని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక దూతగా, ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ గారు, మేమందరం కూడా కలిసి ఒక దూతగా, ఒక బృందంగా వెళ్ళి మోతీలాల్ తమ్ముడు విను, నీకు మన ప్రభుత్వం ఇది, మన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంలో అసలు సర్పంచ్ కూడా రాలేవాడు, మంత్రి లేదు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, సస్తే ఎవడు పట్టించుకోలే, బతుకుతే ఎవడు పరామర్శించలే, అసలు సర్పంచి దిక్కుదివాన లేని పరిస్థితి గతంలో మనం చూసినాం. ఇవాళ మీరు భిన్నంగా చూస్తే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీతో పాటు మాలాంటి వాళ్ళం అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు, ఆయన గ్రంథాలయ చైర్మన్ అందరం కలిసి ఒక బృందంగా వెళ్ళాం. మేము వెళ్ళడం వెంటనే ప్రభుత్వం పంపించినట్టుగా వెళ్ళి మోతీలాల్తో మాట్లాడినాం. ఇవాళ చెప్పి మీడియాకు కూడా చెప్పి మేము వస్తున్నాం, మాట్లాడుతున్నాం అని వెళ్ళి మాట్లాడడం అంటే గొప్ప విజయంగా భావిస్తా ఉన్నాం. నిరుద్యోగుల నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నిరుద్యోగులు ఏదైతే ఒక ప్రధానమైన డిమాండు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పోస్టులు పెంచాలని, అదేవిధంగా డిఎస్సితో పాటు పోస్టులు పెంచాలని, మాకు ఒక సమయం కావాలని దాదాపు 8 ఏళ్ళుగా నోటిఫికేషన్లు జాప్యం అవుతున్నటువంటి తరుణంలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, తీవ్రమైన ఆందోళనలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా ఉంది. గతంలో కేసీఆర్ లాగా నేను వాయిదా అయ్యాను, ఖచ్చితంగా నేను ఎగ్జామ్లు పెడతాంటేనే టీఎస్పీఎస్సీ ముట్టడిస్తే దిగొచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏంటంటే ఈ ఒక్కరోజే కాకుండా మనం ఒక దీర్ఘకాలికంగా ప్రతి ఖాళీలని మనం ఎట్లా భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది జూలైలో. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో జాబ్ క్యాలెండర్ వస్తుందో కసరత్తు జరుగుతూ ఉంది. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మనం ఒక నిబద్ధత కోసం నిరుద్యోగుల్ని మనం కాపాడుకోవడం కోసం, నిరుద్యోగులు వాళ్ళు ఎవరు కాదు, కాంగ్రెస్ బిడ్డలే.
వాళ్ళు ఏకాకులు కాదు, కాంగ్రెస్ బిడ్డలు. నిరుద్యోగులను చంపింది బీఆర్ఎస్, నిరుద్యోగులను తొక్కిచ్చింది బీఆర్ఎస్, నిరుద్యోగుల మీద కేసులు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాడు ఒక మంత్రి, మాజీ మంత్రి చేసినటువంటి హరీష్ రావు సిగ్గు లేకుండా గాంధీ హాస్పిటల్కి వచ్చి నిరుద్యోగుల పేరుతో ముసుగేసి ప్లకార్డులు పట్టుకొని మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది నాకైతే, నేను అంటున్నాను. అంటే ఎందుకు మీరు పదే పదే అంటా ఉన్నారు హరీష్ రావును కానీ మరోపక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా కొంత అంటా ఉన్నారు? ఎందుకంటే ఈ వెనుక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ విద్యార్థుల యొక్క దీనికి సంబంధించిన దీక్షల వెనుక సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిజంగా కూడా మరి ఇట్లాంటి అవకాశం ఉంటుందంటారా? అంటే 10 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు నిరుద్యోగులు పోస్టులు పెంచమని అడిగినా, నోటిఫికేషన్లు ఏమని అడిగితే కూడా బూటు కాళ్ళతో దాన్ని కనీసం కలవకుండా కారుకు అడ్డం పడితే కూడా వాడు మాట్లాడితే వినకున్నటువంటి చేసినటువంటి మూర్ఖుడు హరీష్ రావు ఇవాళ నిరుద్యోగుల కోసం మాట్లాడడం అంటే సిగ్గు అనిపిస్తుంది. నిరుద్యోగుల కోసం హరీష్ రావు ఏం చేసిండు? ఎన్నడన్నా మాట్లాడిండు? ఎన్నడన్నా ఛాయన తాపించిండా? మీ సమస్య లేదని మాట్లాడిండా? హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, వీళ్ళందరూ పల్లా రాజేశ్వరరెడ్డి అనేటువంటి వాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి ఏనాడు నిరుద్యోగుల సమస్య కోసం అసెంబ్లీలో మాట్లాడలే, శాసనమండలిలో మాట్లాడలే. వాడు నిరుద్యోగుల పక్షాన గ్రాడ్యుయేట్ 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి ఒక యూనివర్సిటీ పెట్టుకుంటూ, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూ, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటూ లెక్కలేనన్ని డబ్బులు సంపాదించిండు. ఇవాళ పల్లరాజేశ్వరుడు సిగ్గు లేకుండా వచ్చి గాంధీ హాస్పిటల్ దగ్గర అరెస్ట్ అవుతుందంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఏం చేశారు నేను అంటున్నాను? నిరుద్యోగుల కోసం నువ్వేం చేసినావు? ఇవాళ ప్రభుత్వం నుండి కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు. ప్రభుత్వంలో ఉండి కూడా నిరుద్యోగ ఏ సమస్య వస్తే ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా ఉన్నావు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమస్య వచ్చిందంటే మమ్మల్ని పోయి మాట్లాడండి, ఏంది అసలు ఆ పిల్లవాడిని బాధ ఏంది అనేది మాట్లాడుతుంది. గతంలో ఆ పరిస్థితి ఉండినా ఇదే హరీష్ రావు కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి మురళీ ముదిరాజు 2018లో ఉస్మానియా యూనివర్సిటీలో నాకు నౌకర్ రావట్లేదని ఆత్మహత్య చేసుకుంటే బాత్రూంలో అర్ధరాత్రి 2 గంటలకు 2000 మంది పోలీసులను పెట్టి తలగాలు బలగొట్టించుకుంటా దాదాపు మొత్తం శవాన్ని తీసుకుపోయినటువంటి మూర్ఖుడు హరీష్ రావు. ఆ కనీసం మురళీ ముదిరాజు కుటుంబానికి ఏమైనా సాయం చేసిండా? ఒక ఉద్యోగం ఇప్పించిండా? ఇట్లా మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాకడతా. చర్చకు రమ్మనండి నేను అంటా ఉన్నాను. ఇవాళ మొత్తము వాళ్ళని ప్రజలు చీరదించుకొని ప్రజలు బొందబెట్టిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళకు ఉపయోగం లేదు. ప్రజల ఆదరణ కోల్పోయిన తర్వాత నిరుద్యోగులు అనేది ఎజెండా పట్టుకొని ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శవాల మీద దగ్గర వాళ్ళు పేలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సిగ్గుపడుతున్నాం. ఇలా కేటీఆర్కైనా, కేసీఆర్కైనా, హరీష్ రావు వాళ్ళు నిరుద్యోగులు అనే పదం క్షమాపణ చెప్పాలి వాళ్ళు. అదే కేటీఆర్ ప్రవళిక చచ్చిపోతే ప్రేమ కథతో చచ్చిపోయిందయా, ప్రియురాలు వేధించడంతో చచ్చిపోయిందని కట్టుకథలు అల్లారు. చివరకు ఆ అమ్మాయిది మొత్తం డేటా తీస్తే 4 పరీక్షలకు ఆ అమ్మాయి అటెండ్ అయ్యి ఫ్రస్ట్రేషన్ గురై చనిపోయిందని అదే చిక్కడపల్లి ఏసీపీ సిఐని మేనేజ్ చేసి ఒక కట్టుకథలల్లి ఆ అమ్మాయిని అవమానపరిచారు. అవన్నీ ఇప్పుడు మర్చిపోతారు. అశోక్ నగర్లో మారణకాండ సృష్టించింది ఎవరు? అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసింది ఎవరు? ప్రవళికని మీరు ఆత్మహత్యని ఎట్లా మీరు చిత్రీకరించి అవమానానికి గురి అయ్యారు? క్యారెక్టర్ అసెస్మెంట్ చేశారు మీరు మొత్తం. కాబట్టి వాళ్ళకు మాట్లాడి తీరెక్కడిది? ఇవాళ బాజాప్తగా రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయినాం, నిరుద్యోగులతో మాట్లాడి మళ్ళీ కూడా తీసుకుపోతాం రాహుల్ గాంధీ. సెంట్రల్లో నరేంద్ర మోడీ మీద రేపు యుద్ధం చేయడానికి రాహుల్ గాంధీ కూడా వస్తాడు. సెంట్రల్లో నీ వాటా ఏందని బాజాప్తగా ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ మా హక్కు ఉంది. వాళ్ళు మా తమ్ముళ్ళు, మా అన్నలు, మనందరం కలిసి ఉన్నాం. వాళ్ళ మీద మా హక్కు ఉంది. వీళ్ళెవరండి? నాకు అర్థం గోతిక నక్కల్లాగా వీళ్ళు ఏం చేశారు? నిరుద్యోగుల ద్రోవులు అనాలి వీళ్ళు. వీళ్ళని ఎప్పుడు కూడా అసలు నిరుద్యోగులు అనే పదం వీళ్ళ నోటి నుంచి కూడా రావద్దు. వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. మాకుంది కాస్త వాళ్ళకు బాధ ఉండొచ్చు, కాస్త అసహనానికి గురి కావచ్చు, కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా, చాలా నిబద్ధతతోని మన తమ్ములను ఎట్లా కాపాడుకోలేని ఆలోచనలో ఆయన ఉన్నాడు. చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. నిరుద్యోగ నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేసి ప్రతి ఖాళీని భర్తీ చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఈరోజు గాంధీ ఆసుపత్రి వద్ద ఇంతమంది పోలీసు బందోబస్తు అవసరం ఏమో వచ్చింది. నిన్న కూడా మీరు వెళ్ళడం జరిగింది పరామర్శ కోసం. ఎందుకు స్పష్టమైనటువంటి హామీని మీరు కూడా ఇవ్వలేకపోయారు? ఎందుకు దీక్ష విరమింపజేయలేకపోయారు? మోతీలాల్ అనే నిరుద్యోగికి అర్థం కావట్లేదు. ఆయన వెనకాల ఒక మోతీలాల్ నాయక్ అనేటువంటి ఇబ్బంది పెడితే మాకు ప్రయోజనం కలుగుద్దని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. ఒకవైపు బీజేపీ ఆలోచన చేస్తుంది. మేమేం ఆలోచన చేస్తూ ఉన్నాం అంటే, తమ్ముడు నువ్వు ఆవేశంగా పోకు, నీ ప్రాణం కూడా మాకు ముఖ్యము. నీ ఆవేదన మేము వినకపోతే నాకు, కానీ మేము ఆవేదన వింటూ ఉన్నాం. నువ్వు దీక్ష చేస్తేనే ఈ సమస్య ఉందని, దీక్ష చేయకపోతే ఏ సమస్య లేదనుకోవట్లే.
సమస్యలు ఉన్నాయి, పరిష్కారం దిశగా ప్రభుత్వం ఉంది. ఇవాళ 1,00,00,000 మంది దరఖాస్తులు తీసుకుంది ప్రజావాణి పేరిట. ప్రతి సమస్యకు ఒక మార్గం ఎత్తుకుంది. ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనతో ముందుకు పోతూ స్వేచ్ఛ వచ్చింది. ఒక జర్నలిస్ట్ ముఖ్యమంత్రిని గారిని పట్టుకుని ఏంటంటే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, మీరు మాట్లాడొచ్చు అంటే ఖచ్చితంగా దాన్ని మనం మాట్లాడుతాం. దానికి ఉన్నటువంటి మంత్రులు, విద్యార్థి నాయకులు, వీరు ఎన్ఎస్సీ వీళ్ళందరూ అంటే ఒక ముఖ్యమంత్రి గారితో కూడా గతంలో ఆ పరిస్థితి ఉండేనా? కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయం చేసి ఇవాళ శవాల దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి వాళ్ళు కనబడతా ఉంది. సిగ్గు తప్పి వాళ్ళు ఇవాళ గాంధీ హాస్పిటల్ని వేదిక చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ పనిపాట లేదు. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఫస్ట్ ఆ దొంగల్ని తరమండాంచి, ఆ దొంగల వల్ల ఏం కాదు, మీరు ఎలాంటి రాజకీయ రంగు లేదు మీకు. మీరు నిజంగా చదువుకున్నటువంటి ఆవేదనతో ఉన్నటువంటి మిమ్మల్ని కాపాడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఆ దొంగల దగ్గర నమ్ముకొని మిమ్మల్ని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది, వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం ఉంది, మీ మీద ప్రేమ లేదు. నిరుద్యోగుల మీద ప్రేమతో రావట్లేదు, ప్రభుత్వం మీద కోపంతో వస్తూ ఉన్నారు. కాబట్టి అది ఆలోచన చేసుకోవాలి. మేము ఎన్నాటికైనా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. నిరుద్యోగుల పక్షపాతి, నిరుద్యోగ నిర్మూలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది, ముందుకెళ్తుంది. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా మనం స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ మనమేమో ఏసీ రూములలో లేకపోతే సెక్యూరిటీ పెట్టుకొని భద్రతతో తిరగట్లే. ఎవరు కూడా స్వేచ్ఛగా కలుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నీ దగ్గరికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా, పోలీసులు లేకుండా నీ దగ్గరికి వచ్చి మాట్లాడినాం కదా, 2 గంటలు ఉన్నాం కదా, బతిలాడినాం కదా. అరే మా తమ్ముడు అన్నాడు, నువ్వు పోతే ఎట్లా, నువ్వు ఉండాలి, నీ ఆరోగ్యం జాగ్రత్త అని మాట్లాడినాం, డాక్టర్లతో మాట్లాడినాం. మీరు ఎంత గొప్ప విషయం అండి నేను అనేది. ఎట్లా మరి దీనికి శాశ్వతమైనటువంటి పోలీస్ స్టాప్ ఏది లేదా? శాశ్వతం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలుస్తారు. ఇవాళ కూడా మేము నరేంద్ర గారితో మాట్లాడుతున్నాం, ముఖ్య సలహాదారు గారితో. అసలు మాట్లాడి దీనిపైన మొత్తం కూడా ఒక ఆలోచన చేసి, అసలు నిరుద్యోగులు ఈ ప్రధాన సమస్య ఉందో దాని పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మాకేం ఒక మానవత్వం లేకుండా, లేకపోతే ఏదో ప్రేమ లేదనకుండా మరీ మమ్మల్ని ఒక మూర్ఖుల్లాగా బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తుండ్రు. వాళ్ళకంటే మాకు ఒక ప్రేమ ఉంది, జాలి, దయ, ప్రేమ అన్నీ ఉన్నాయి. వాళ్ళు మూర్ఖులు. గత 10 ఏళ్ల కాలంలో అసలు ప్రజల్ని పట్టించుకోలేదు. నిరుద్యోగులు అంటే చీడపురుగుల్లా చూసిన వాళ్ళు. అసలు నిరుద్యోగులు అంటే అసలు అడుగు తీస్తే అడిగేస్తే అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టిన వాళ్ళు. వాళ్ళకేంది నైతికత? నాకు అర్థం కాకడతా. వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నిరుద్యోగులు ఎవరైతే చదువుకున్నటువంటి విద్యావంతులు ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళ గల్లబట్టాల్సిన అవసరం ఉంది. మీ పాపాల వల్ల, మీ చేష్టల వల్ల ఇవాళ ఇంతమంది నిరుద్యోగం పెరిగిపోయింది. ఇంతమంది నోటిఫికేషన్ సరిగ్గా రాక, ప్రతి నోటిఫికేషన్లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, లీకేజ్ జరిగింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లో మీరు చూడండి, గ్రూప్ 1 పేపర్ అద్భుతంగా మనం నిర్వహించగలం. ఎక్కడ కూడా ఒక లీకేజ్ లేదు. అంటే కనీసం ఇంటర్మీడియట్ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు కూడా నిర్వహించిన అసమర్థ పాలకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ఒక చిత్తశుద్ధితో ఉందండి. అందరినీ సమన్వయం చేస్తున్నాం, అందరినీ మేధావులతో, అందరితో ఒక మేధోమథనం జరుగుతుంది. ఇప్పుడే వచ్చినట్టు మన దాకా ఒక ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది. ఒక నూతన ఆలోచనలు రానియండి. మీరు ఎందుకు నేను అనేది? ఇప్పుడు మీరు అసలు చెప్పేటువంటిది ఏంటిదంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి ఎన్నేళ్ళు అవుతా ఉంటే ఒక ఉద్యోగాన్ని కూడా వేయలేదు. రెండోది, మీరు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చినటువంటి గురుకుల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు నియామక పత్రాలు మాత్రం ఇవ్వడం జరిగింది, పోస్టులు ఎక్కడైనా చూపెట్టలేదు. రెండోది, మిగతా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్లో 3000 పోస్టులు పెట్టడం జరిగింది. రెండోది, గ్రూప్ 1, 2లో కూడా చాలా వాళ్ళు గందరగోళమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. మరో పక్కన డిఎస్సి సంబంధించిన మెగా డిఎస్సి అంటే ఈ సంబంధించినటువంటి పరీక్షలలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా మనం చూసినట్టయితే ఉంటే ఇది కావచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకని ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది? ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఏర్పడతాయని అనుకోవచ్చా? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకుండా ఎంసెట్ ఆగిందా, ఇంటర్మీడియట్ ఆగిందా, ఎస్ఎస్సి ఆగిందా, గ్రూప్ 1 ఆగిందా? ఇవన్నీ ఎక్కడున్నాయి నేను అనేది? ఎక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి చేసే పనులు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేపిస్తూ ఉన్నారు. ఒక సమర్థవంతమైనటువంటి అధికారులు పెట్టారు, యంత్రాంగం నడుస్తూ ఉంది. ఎప్పటికెప్పటికీ సమీక్షలు నడుస్తూ ఉన్నాయి. 6 నెలల్లో 60 సార్లు విద్యా ప్రక్షాళన కోసం, విద్యలో సమూలమైన మార్పుల కోసం సమీక్షలు నిర్వహించాం. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఒక్కరోజు కూడా విద్యా వ్యవస్థ కోసం ఒక సమీక్ష జరగలేదు, నిరుద్యోగుల కోసం సమీక్ష జరగలేదు. రోజు ఒక మేధోమథనం జరుగుతూ ఉంది. ఇవాళ మెగా డిఎస్సి కానీ ఇది కానీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా నియామక పత్రాలు ఇచ్చింది, వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది, త్వరలో పోస్టింగ్లు ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ
కేసీఆర్ హయాంలో మీరు చూస్తే ఏకోపాధ్యాయ స్కూళ్ళను మూసేశాడు. రేషనలైజ్ పేరు మీద దాదాపు 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల స్కూళ్ళను మొత్తం కూడా మెర్జ్ చేసి, మొత్తం తీసేసి గవర్నమెంట్ వ్యవస్థను, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. ఇవాళ ఒక ప్రధానంగా మెగా డిఎస్సి వేసి ఇలా ప్రతి ఉన్నటువంటి స్కూల్‌కు ఒక బడి ఉండాలి, ఒక టీచర్ ఉండాలని ప్రధానంగా మనం ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ విద్యని పటిష్టం చేస్తూ ఉంది. ప్రభుత్వ విద్యను డెవలప్ చేస్తూ ఉంది. అభివృద్ధి చేస్తూ ఉంది. ఆలోచన దిశగా ముందుకెళ్తా ఉంది. మీరు చూడండి పల్లా రాజేశ్వరరెడ్డి అనేటోడు 10 ఏళ్ళు 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యి ఏనాడైనా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండా? ఏనాడైనా నిరుద్యోగులతో కనీసం ఒక ఛాయన కూర్చొని మాట్లాడిండా? ఎక్కడన్నా సమస్య ముఖ్యమంత్రి దగ్గర రోజు ముఖ్యమంత్రి దగ్గర చపరాసి పని చేసేటోడు, బంట్రోత్ పని చేసేటోడు. న్యూస్ పేపర్లు చదవాలి, పోయి కేసీఆర్కి చెప్పాలి. ఆయన డ్యూటీ అది. రోజు 8 గంటలకు రోజు కేసీఆర్ లేవకముందే ఆయన పోయి కూర్చోవాలి, ఏం నడుస్తున్నాయని విషయాలు వినాలి. కానీ అలాంటి పల్లా రాజేశ్వరరెడ్డి బంట్రోత్గా చపరాసిగా ఉన్నటువంటి వాడు ఇవాళ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నిరుద్యోగుల కోసం అరెస్ట్ అయ్యి మేము నిరుద్యోగుల కోసం నేను దీక్ష చేస్తా దాన్ని సిగ్గనిపిస్తుంది. నేను అనేది ఎవడు ఏం చేసినావు? నీ సాక్రిఫై అయింది, నీ శ్రమ అయింది, నువ్వు వాళ్ళని నీ కాంట్రిబ్యూషన్ అయింది నిరుద్యోగుల కోసం అంటా ఉన్నావు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక పేతాత్మల్లాగా ఇవాళ వాళ్ళని గతంలో మనం ఈ పేతాత్మల్ని తిరిగితే గుంట తీసి పాతి పెట్టేవాళ్ళు. వీళ్ళు పాతి పెట్టినా కూడా మళ్ళీ ఇంకా తిరుగులాడుతూనే ఉన్నారు అన్నట్టు. ఇంకా వాళ్ళకు ఒక అధికార దాహం పోలేదు. కాబట్టి ప్రతిదాన్ని ఒక రాజకీయ కోణం చూస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు, యువత, విద్యావంతులు, తెలంగాణ సమాజం బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ చేసిన అవినీతి కానీ, కేసీఆర్ చేసిన ఒక నియంత పాలన కానీ ఇంకా మర్చిపోలేదు. భవిష్యత్తులో కూడా మర్చిపోరు. కాబట్టి నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఈ ఒక పూర్తి అవగాహనతోని, పూర్తి నమ్మకంతోని ప్రభుత్వం ముందుకెళ్తుంది విశ్వాసంతోని. వాళ్ళు గందరగోళం చేసి ఇవాళ మీరు గాంధీ హాస్పిటల్ దగ్గర అరెస్ట్ అయిన వాళ్ళు మొత్తం ఒక్క నిరుద్యోగి లేడండి. మొత్తం ఈ బీఆర్ఎస్ నాయకులే. వీళ్ళు మొత్తం కూడా అక్కడిక్కడ నుంచి మొత్తం జనాన్ని రప్పించుకోవడం. డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసిన. ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే అరెస్ట్ అయింది. వాళ్ళే చికాకు పెడతా ఉన్నారు, వాళ్ళే గందరగోళం గురి చేస్తూ ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు రోజు ఏ విద్యార్థులు దీక్షలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా పోయి వేదికల్ని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కోపం, కళ్ళమంట. ప్రభుత్వ ఆదరణ పెరుగుతుంది. రేపు మాపు ఆగస్టులో నీకు రైతు రుణమాఫీ చేస్తే ప్రజలందరూ కూడా మీరు ఎంత సుఖసంతులు పడతారో మీరు చూడండి. దాదాపు 40 లక్షల మంది, 50 లక్షల మందికి మేలు జరగబోతుంది తెలంగాణలో. ఒక రైతు రాజ్యం కోసం ఒక పునాది జరగబోతూ ఉన్నది. రేపు ఈ విషయం కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పోస్టులు పెంచి వాళ్ళకి ఇంకో సమయం ఇస్తే వాళ్ళతో కూడా రేపు ఫలాభిషేకాలు వస్తాయి. వాళ్ళు కూడా జై కాంగ్రెస్ అని, జై రేవంత్ అని వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు చూడండి తెలంగాణలో రైతు రాజ్యంతో పాటు నిరుద్యోగ నిర్మూలన రాజ్యం కూడా రాకపోతూ ఉంది. నిరుద్యోగులందరూ చదువుకునే వాళ్ళే. ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి రాజకీయ ఉచ్చులో మీరు పడవద్దని కూడా మీ అందరు వాళ్ళకు మనవి చేస్తున్నా.